ఒకరోజు ఏదో ఒక వ్యక్తిని డయాగ్నోస్ చేసిన వెంటనే సరిపోదు, సర్జరీ చేయాలన్నా కూడా వాళ్ళకి కంప్లీట్ రికవరీ కావాలన్నా కూడా అనేక మంది అటువంటి ఫిజికల్ థెరపిస్టులు కానీ నర్సెస్ కానీ అవసరం ఉంది. అంటే ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కానీ ఆ హాస్పిటల్స్లో కానీ అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కేర్ ఉండటం వల్ల మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే అమెరికా లాంటి ప్రాంతంలో మయో క్లినిక్ లాంటి ప్లేసులు తీసుకున్నారంటే మిన్నెసోటాలోని ఒక మారుమూల గ్రామం, చిన్న ప్రాంతంలో మొదలైనటువంటి ఒక మయో క్లినిక్ ఈరోజు అమెరికాలో దాదాపుగా $17 బిలియన్ రెవెన్యూ, అంటే అమెరికాకి, ఆ రాష్ట్రానికి దాదాపుగా $7 బిలియన్ రెవెన్యూని ఆ ఒక్క రాష్ట్రంలో అది ఎక్కడుందో దాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. అంటే $17 బిలియన్ రెవెన్యూ అంటే దాదాపు మనం 1,50,000 కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం. 70,000 మందికి ఉపాధి కలిగిస్తూ ఉంది. అదేవిధంగా 130 దేశాల నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళి వైద్య సేవలు అందుకుంటా ఉన్నారు. అంటే ఇది ఒక రకమైనటువంటి ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిస్టమ్. అక్కడికి వెళ్తే నాకు సర్జరీతో పాటు అన్నీ జరుగుతాయనేటువంటి ఉద్దేశం. అదేవిధంగా క్లీవ్లాండ్ క్లినిక్ తీసుకోండి. క్లీవ్లాండ్ క్లినిక్ సిన్సినాటి, అక్కడ తీసుకున్నా కూడా కార్డియాక్ సర్జరీస్కి